నమస్కారం సార్. నమస్కారం. సూర్యం ఏదో సమ్మె చేస్తున్నారట. ఎవరు చెప్పాడు సార్? మా మేనేజర్ చెప్పాడులే. అవసరమైతే సమ్మె చేయడానికి కూడా వెనుకాడదు మా కార్మిక శక్తి. ఈ దుర్బుద్ధి నీకు పుట్టిందా లేక మీ కార్మిక శక్తికి పుట్టిందా? దుర్బుద్ధి అనుకుంటే అది మీ పొరపాటు. మా కార్మికులంతా కష్టపడి చెమటొచ్చినా ఖాళీకాలం జీతంతో ఆకలి బాధలు తట్టుకోలేక తమ కష్టాలకు సరిపడా జీతం చెల్లించమంటాం మీ దృష్టిలో దుర్బుద్ధిలా ఉందా నరసింహ గారు? సమ్మె అనే ఆయుధం మీ చేతుల్లో ఉందని మీ ఇష్టం వచ్చిన గొంతెమ్మ కోరికలతో రెచ్చిపోతే యువతల మా పరిస్థితి ఏం కావాలి? లక్షలకు లక్షలు దారబోసి ఫ్యాక్టరీలు కట్టించింది నష్టాలు కొని తెచ్చుకోవడానికి కాదు. అసలు కార్మిక శక్తి అంటూ గొంతు దించుకుంటున్నావు. మీ కార్మిక శక్తి ఏనాదైనా కష్టపడి మా ఫ్యాక్టరీకి లాభాలు చూపిందా? ఎందుకు సార్ అబద్ధాలు ఆడతారు? మా కార్మికుల చెమట బిందువులు చిందించకుండానే మీరు ఈ తలోరాతి మేడలు కట్టగలిగారా? మా కార్మికుల శక్తి యుక్తి లేకుండానే ఫ్యాక్టరీ పక్కన మరో ఫ్యాక్టరీ కట్టగలుగుతున్నారా? పెద్ద పెద్ద ఏసీ కారుల్లో తిరగలుగుతున్నారా? అవన్నీ మా డబ్బుతో కొన్నవి. ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకంత డబ్బు? పుడుతూనే మీరేమైనా ప్రింటింగ్ మిషన్తో పుట్టుకొచ్చారా? లేకుంటే ముట్టుకుంటేనే కలిసిపోయా మీ భార్య శరీరానికి పండు చెండలో పనిపెట్టి సంపాదించారా? అసలు మీరే ఏదైనా మట్టి పిచ్చారా, అరగబట్టారా, పొలం తిన్నారా? లేదే. అయినా మీరు లక్షాధికారులు. సూర్యం అద్దు మీరే మాట్లాడుతున్నావు. మాలాంటి నిరుపేదలు సమ్య ఏళ్ల సమ్మెలు ఎంతవరకు వస్తాయో చూస్తా. గుడ్డి సచ్చినోడా, నేను చెప్పాను ఆ మార్పు గురించి కాదురా. ఇంకేం మార్పురా? ఏదో జరగబోతున్నట్టుంది నా సిక్స్త్ సెన్స్ చెప్తుందిరా. ఏదోనంటే ఏందిరా? అరే మన ఊర్లోకి మంచి పిట్టలాడు దిగబోతుందిరా కొద్ది క్షణాల్లో. అయితే దేంట్లో వస్తుందిరా? అరే మన ఊరికి రోజు వచ్చి ఎర్ర బస్సును చూడు, ఆడాగుద్దే కలిగిదమ్మ జాలని. కనుక నీకు ఎలా తెలుసురా? అదేరా మరి. నాకు ఇందాక నేను పడుకోండి, ఇప్పుడు ఆకాశవాణి చెవుడు చెప్పిపోయింది. పగలు చూస్తే మాపులు కళ్ళకు వస్తాడు. ఆకాశవాణి చెప్పిందంట, ఆకాశవాణి. నువ్వు సీరియస్ గా ఆలోచిస్తూ ఉన్నావునా? ఏం లేదు. ఆకాశవాణి ఆకాశవాణి అంటే ఏందిరా? అదేరా ఆకాశవాణి అంటే మన అదే అదేరా అదేరా అత్తమ్మాయి కూతురు. వాళ్ళు వస్తే మనం ఊళ్ళో ఉన్నాం. నీ ఊళ్ళతో కూడా ఓనం చేస్తారు. వెళ్ళిపోవాలా బస్సుకి అట్లా పోయేసి బస్సు నిలబడిందిరా, వస్తుందిరా. చూడు కరెక్ట్ గా దిగుతూ చూడు. చెప్పాను కదా నేను, కరెక్ట్ గా వచ్చేసి చూడు. ఈ ఊర్లో ఏకైక అందగా నేను ఒక్కనే కదరా. అవును, కాబట్టి అది వచ్చి ఫస్ట్ నన్నే 6 జిల్లాలకే 24 జిల్లాలకి అందగాడవే. అంతే కదా, నాకు సిగ్గేస్తుందిరా. అబ్బా సిగ్గెందుకు ఏది నాయన? 24 జిల్లాలు. అవును. నేను చెప్పల్లా అల్ల అదే ఎర్రబొచ్చు ఆ తాలూకా ఇదే. ఏంటి అంటావేంటి? అసలు ఎవరనుకుంటున్నావు? నా పేరు కనకరాజు, ఎత్తి కోతల సంస్థానం.
నన్ను బుజ్జి అంటారు. చెప్పాల్సిన స్టైల్ మాకున్న కదా కొద్దిగా. నీ ముఖం చూస్తేనే మేము అడగాలనిపిస్తుంది. ముఖం ఎడగదులే ఆడేది అన్నా. ఓ ఈ ఊరు మొత్తానికి అందగల మేమిద్దరే కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి అల్లా టైపులో కానీ దిగారనుకో మా దగ్గరికి రావాల్సిందే, మా అక్కడ ఆట రేపించుకోవాల్సిందే. అప్పుడు బయటికి రావాలా, అప్పుడు వెళ్ళాలి బుల్లి. నన్ను బుల్లి గిల్లి అంటావేంటి? అదేం మాటమా? ఆ మాట అంటావేంది? ఓహో నువ్వు చెల్లెలే. చెల్లి కాదు చిల్లి. చిల్లే అలా చిల్లి అంటున్నట్టయితే. నా పేరు బుల్లి సిల్లి కాదు, నా పేరు షకీలా. ఏంటిరా? షకీలా. ఇవి జ్యోతిలక్ష్మి చెల్లిరాలు ఉందబ్బా. కాదు మావు, జయమాలి మేనత్త. అబ్బా ఇంక చూసుకో నా సాయిరంగా అయితే. అలాగే బుల్లి, అసలు నీది ఏ ఊరు? ఏం పని మీద దిగినట్టు? అల్ల పనేనా? నాది ఈ ఊరే. ఈ ఊరా? ఈ ఊరైతే మాకు కనపడకంటే ఎట్టపడ్డావా? అసలు ఎప్పుడు మాకు కనపడకుండా జరుగుతున్నట్టు నువ్వు. అందరూ తెలియాలని రూలాలు ఉన్నాయి ఏంటి? ఎక్కడున్నాయి? మాకు తెలియాలి. సరేగానే ఈ ఊరైతే ఎవరు తాలూకా? నీళ్ళు ఎక్కడ? ఎక్కడ చెప్పలేదా? ఇల్లు ఎక్కడేంది? ఇల్లు ఎక్కాదా? అది కాదు, నీళ్ళు ఎక్కడా? నేను చంద్రపూడి సాంబాయి గారి కూతుర్ని. మా ఇల్లు ఎర్రగడ్డ పక్కనే ఉంది. ఎర్రగడ్డలు కూడా ఉన్నాయి ఊళ్ళో? ఎర్రగడ్డలు కూడా ఉన్నాయా? ఎర్రదోట కర్రెండోటి నేనే కదా. నీకు ఎప్పుడు కనపాలా? నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడా? అంతేనా? పైకి ఎక్కినట్టు ఎప్పుడు వాడు ఎక్కడ? అందుకే కనపాలా నీకు. వచ్చేస్తుంది మా మూడు వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? నీకేమైనా నరాలు వీక్ చేశా? తల్లిచారం అంటే ఇప్పుడే హాస్పిటల్ పోయి వచ్చాడు, కొంచెం కూర్చొచ్చింది. నారికేళం కషం విషం పనసం పాదపుటశ
కళ్ళల్లో ఘాటు చూసుకోరా సై 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 సత్తాని పెట్టి కట్టోయి ఇద్దరి మధ్యన దాచిన బట్టి లెక్క పెట్టుకోపోయి గల్ 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 బీట మోత మోకాల సై 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 యూత మోత మోకాల వస్తానంటే అన్నిక సిద్ధం హాయ్ హాయసా నా కొత్తను మనమే సెలవిచ్చేద్దాం హాయ్ హాయసా హాయ్ హాయసా పాడాలి బావరిసా కుర్రకారు నన్నంటారంట మోనాలిసా పాల మీదగా నీకే కట్ట పావగా అని గొల్ల వంటి పెళ్ళామ గోల నీ లేత వయసుకెళ్ళా కడుపు పిల్లగా నారా పూల చల్లగా జిల్లరి కాలే గుండి పోర ఇది గచ్చని చెరసాలా పన్నాలే కప్పగట్ట గీసాము అవుగిట్టోన నాటుకోడినే వట్టి కట్టేసి చూడు గల్ 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 గీత మాట మోగాల సై 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 గూత మాట మోగాల ముళ్ళు చూసిన వెన్నెల గోళం హాయ్ హాయసా నా ఇంట వచ్చిన స్వర్గపు నిలయం హాయ్ హాయసా హాయ్ హాయసా పాడాలి బావరిసా కుర్రకారు నన్నంటారంట మోనాలిసా హాయ్ హాయసా చెప్పాలి నిందినిషా ఇది నింగి నుంచి దిగి వచ్చినట్టి అందాల అప్సరసా గల్ 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 బీట మాట మోగాల గల్ 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 యూత మాట మోగాల కన్నుల్లో నా వెన్నెల ధార హాయ్ హాయసా నా మెత్తగా తడిసి ముద్దైపోరా హాయ్ హాయసా జరిగిందని నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించమని అడగటానికి కూడా నాకు నోరు రావడం లేదు. ఎందుకో నా సమయంలో నా మనసు అలా అనిపించింది. నన్ను తప్పనిగా భావించున్నాను. పవిత్రమైన భారతదేశం ఈ పవిత్రమైన భారతదేశంలో పుట్టిన స్త్రీ వాళ్ళ కంటే మిన్నగా దేన్నైతే భావిస్తుందో ఆ పవిత్రమైన శరీరాన్ని దోచుకున్న పరమ నిశుని రాదా పరమ నిశు ఇది నేను కావాలని చేయలేదు. నా మాట నమ్ము రాదా, నా మాట నమ్ము. ఎందుకో ఆ సమయంలో నా మనసు అలా అనిపించింది. దీన్ని తప్పని భావిస్తుంది కదా, తప్పని భావిస్తుంది. కుమార్ బాబు, నేను నీకేం ద్రోహం చేశాను? ఎందుకు ఎందుకు నా బ్రతుకున్న సర్వనాశనం చేశావు? చెప్పు కుమార్ బాబు, చెప్పు. పిచ్చి రాదా, నాకు తెలుసు రాదా, నన్ను క్షమించమని. నీవే కాదు, ఈ సమాజంలో ఏ ఆడది నన్ను క్షమించదు రాదా. కుమార్ బాబు, మీరు ఎంతో గొప్ప మనసున్న మంచివారని ఇన్నాళ్ళు భావించాను. కానీ కానీ మీలో ఇంత రాక్షసత్వం దాగి ఉందని నేను ఇప్పుడే గ్రహించాను. మీరు మీరు మనిషి కాదు, మానవ రూపంలో పసిది. చిత్తు రాదా చిత్తు, నీ కసి జరగకపోతే ఈ పాపిస్తువన్నీ నీ గుండు చర్మతో బట్టి గుంతి నలిపి చెప్ప